నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రివేణి సంగమం గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. రేంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం సందర్శించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గోదావరి నదికి గంగాహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రివేణి సంగమాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు. హర్యానాకు గవర్నర్ అయిన తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంతాభివృద్దికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంచభూతాల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్తీక మాసంలో గంగాహారతి ఇవ్వడం తనకి ఆనందదాయకమని గవర్నర్ బండారు దత్తాత్రేయ మీడియాతో వెల్లడించారు. सुख विनसे मन आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे, ओम जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे। भक्त जनों के संकट, भाग्य जनों के संकट क्षण में दूर गए। ओम जय जय जगदीश हरे, बोल गोदावरी माता की जय। क्षांधारयामि नमस्कारं करोमि। ओम नमः शिवाय। एक सेल फोन है ना, గోదావరి మరియు సంగమం మూడు నదుల యొక్క కలయిక చాలా పవిత్రమైంది. గోదావరి ప్రాణవాయువు. తెలంగాణకే గోదావరి చాలా ముఖ్యమైనటువంటి హిందూ సాంప్రదాయం ప్రకారంగా నదులు, నది స్నానము చాలా పవిత్రమైంది. అందులో కార్తీక మాసంలో వనభోజ కార్యక్రమాలు చేసుకుని కుటుంబాలంతా కూడా సంతోషంగా ఉండాలని వనభోజ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కాబట్టి మన యొక్క భారతీయ సనాతనమైనటువంటి సంస్కృతిని నదులు, ప్రకృతిలో మనం ముడిపడి ఉన్నది. కాబట్టి మన అందరం కూడా నదులను, మన ప్రకృతిని, ఏ రకంగా కలుషితంగా అనేకుండా వాటిని పవిత్రంగా ఉంచేటటువంటి బాధ్యత మన దేశ పౌరులది, అందరిగా నేను భావిస్తా ఉన్నాను. కేవలం ఒక ప్రభుత్వం బాధ్యతనే కాదు, ప్రతి పౌరుడు భూమిని, నీరును, గాలిని, చెట్టును మరియు మన యొక్క గోమాత, నదీ మాత వీటన్నింటినీ కూడా పూజించి జీవితంలో ధన్యుడు కావాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఈరోజు నేను ఈ గోదావరి కందకుర్తి గ్రామంలో వచ్చి ఇక్కడ గోదావరి యొక్క నదీ పూజా కార్యక్రమంలో పాల్గొని నేను చాలా ధన్యునిగా భావిస్తా ఉన్నాను. నేను హర్యానా గవర్నర్ కావచ్చు కానీ తెలంగాణకు బిడ్డనని నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. అందుకనే నేను రెండు విషయాల మీద వచ్చాను. ఒకటి, ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గేవార్ వారి పూర్వజుల యొక్క ఉన్నటువంటి వారసులు, వాళ్ళ యొక్క సంతతి ఇక్కడి నుంచే బయలుదేరినటువంటి. కాబట్టి ఈరోజు మహా వటవృక్షంగా బయలుదేరి దేశంలో ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద గొప్ప సంస్థగా రూపొందించింది. డాక్టర్ హెడ్గేవార్ సంఘ నిర్మాత, ఆయన గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుల్లో కారాగారికి వెళ్లినటువంటి నాయకుడు. అలాగే వారు 1925లో ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు చాలా దేశ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాంటి వారసులైనటువంటి హెడ్గేవారి యొక్క వారసుల యొక్క ఈ జన్మభూమి తెలంగాణలో ఉండడం మనందరికీ చాలా గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఒక హెడ్గేవార్ పేరు మీద, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభించబడి 100 సంవత్సరాలు కాబోతున్నారు. 1925 విజయదశమి నాడు ప్రారంభించినటువంటిది
రేపు 2025లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. కాబట్టి 100 సంవత్సరాల సందర్భంగా యజ్ఞవాది యొక్క ఉన్నటువంటి ఈ యొక్క మన కందకుర్తిని మంచి ఒక స్మృతి భవన్గా, యజ్ఞవారి స్మృతి భవన్గా దీన్ని నిర్మించాలని సంఘ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి విద్య, వైద్యము, అలాగే మన భారతీయ ప్రాచీనమైనటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి అనేకమైన విషయాలు, యజ్ఞవారి వారసుల యొక్క విషయాలు, వారి యొక్క చరిత్రను అన్నింటినీ కూడా ప్రజ్వలింపే పథకాన్ని ఇక్కడ చేపడుతున్నారని నాకు తెలిసింది. నేను కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకుని. నేను ఈరోజు గవర్నర్ కావచ్చు, రాజ్యాంగ పదవిలో ఉండొచ్చు, కానీ నేను మొట్టమొదటి స్వయం సేవకుని నేను తెలియజేస్తా ఉన్నాను. నేను స్వయం సేవకునే కాబట్టి నన్ను తీర్చిదిద్ది ఒక బండను శిల్పిగా తయారు చేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. నేను ఇవాళ ఒక సామాన్యమైన పేద కుటుంబాల నుంచి వచ్చి ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళానంటే ఆ సంస్థ ఇచ్చినటువంటి సంస్కారమే నాకు ప్రధానమైన కారణమని అందువల్ల నేను భావిస్తూ, నేను వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క యజ్ఞవారి స్మృతివనము దేశానికే ఒక పెద్ద ఆదర్శ రూపంగా కావాలని. నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లవుతున్నా పాలమూరు నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయని, ఈ జిల్లా బిడ్డగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే నన్ను చరిత్ర క్షమించదన్నారు. సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అయినా వలసలకు మారుపేరు పాలమూరు జిల్లా. తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడికి పోయినా పాలమూరు బిడ్డల చెమటతోనే ఈ దేశంలో ప్రాజెక్టులు అన్నిటినీ నిర్మించారు. అలాంటి వలసలు వెళ్లే పాలమూరు జిల్లా కిలోమీటర్ల కొద్దీ కృష్ణానది ప్రవహిస్తున్నా, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా మన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఆనాటి పాలకుల నిర్లక్ష్యం. 2009లో కె చంద్రశేఖరరావు గారు కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా బాగుపడుతుంది, అభివృద్ధికి నిధులు వస్తాయని భావించి ఆనాడు వారిని ఆశీర్వదించి హక్కున చేర్చుకొని పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో పాలమూరు గురించి నోరు తెరవకపోయినా మీరందరూ ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించారు. 2009లో మనం ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తేనే తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి భాగస్వామ్యము పార్లమెంటులో ఉన్నది. కానీ 2 సార్లు 10 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా కొనసాగిన మన జిల్లాకు పరిశ్రమలు రాలే. మన జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు, అది జూరాల కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, ఏ ప్రాజెక్టులు కూడా ఈ 10 సంవత్సరాలు పూర్తి కాకపోవడం వల్ల ఈ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పిండ్రు, సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు, వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మన అందరి మీద ఉన్నారని ఈ దేశ మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడే చెప్పిండ్రు. వారి స్ఫూర్తిగా ఇక్కడ ఈ దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు జిల్లాలో పసిడి పంటలు పండాలి, పచ్చని పైరులతో ఈ జిల్లా విలసిల్లాలి అనంటే ఈ జిల్లాలో కృష్ణమ్మ ప్రవహించడమే కాదు, ఈ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల ప్రవాహాన్ని కూడా ప్రవహించే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి నెల ఈ జిల్లా ప్రాజెక్టులను సమీక్షించి సంబంధిత శాఖ మంత్రికి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి
వేగంగా ఈరోజు అడుగులు వేస్తున్నాం. అదేవిధంగా ఎత్తైన ప్రాంతం, ఎండకు ఎండిన ప్రాంతం, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతం, మక్తల్ ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవహించిన సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం. టెండర్లు పూర్తయినాయి. తొందరలోనే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించడం ద్వారా ఎడారిగా మారిన ఎండిపోతున్న ప్రాంతాలను సాగునీటితో తడిపి కృష్ణమ్మ జలాలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 6-7 సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారు పొట్లపల్లి రోడ్డులోని తాటివనంలో తన సొంత డబ్బులతో వేసిన 4 బోర్ మోటార్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. స్థానిక గౌడ రైతుల వద్ద తాటికల్లు సేవించి అనంతరం వారితో భోజనం చేశారు. గతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో హుస్నాబాద్ ప్రాంతంలోని తాడి చెట్లు కాలిపోవడంతో స్థానిక గౌడలు నష్టపోయారని తెలిపారు. రాజకీయాల కోసం కాకుండా గౌడల సంక్షేమం కోసం కృషి చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు. దానికంటే తక్కువ ఇస్తారు, లక్షనే ఉన్నారు. ఇంకా ఇవాళ 90 లక్షల టార్గెట్ అయితే ఇవాళ మీరు 33 లక్షలు ఇప్పటికి కొనాలి. ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పటికీ ఇప్పుడు దాదాపు 50 లక్షల మెట్రిక్ టన్నులమో ఎఫ్సీకి ఇస్తాం మనం. ఇంకో 40 లక్షల మెట్రిక్ టన్నులు బహిరంగ మార్కెట్ అమ్ముకుంటా ఉంటాం. ఇప్పటికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ఒక 20 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అడ్డి పావుసారు బ్రోకర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికి ఇక్కడనే సగం పోయినాయి. ఇక్కడనే సగం అమ్ముకున్నారు. 1600కి అమ్ముకున్నారు, 1700కి అమ్ముకున్నారు, 1800కి అమ్ముకున్నారు. కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి మద్దతు ధర ఎంత అంటే 2300. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. సన్నబొడ్లకు అందరికి ఇవ్వాలని మేమన్నాం. అన్ని పంటలకు ఇవ్వాలని మేమన్నాం. సన్నబొడ్లు, దొడ్ల రైతు అందరికి ఇవ్వాలని చెప్పన్నాం. 2300 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తున్నది. ఇప్పుడు ఈ 50 లక్షల మెట్రిక్ టన్నులకు 500 రూపాయల బోనస్ చొప్పున అంటే 2500 కోట్లు కావాలి. 2500 కోట్లు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నులు బయట అడ్డి పాసలు అమ్ముకున్నారు. ఇంకా అమ్ముకోవాలి. ఇంకా అమ్ముకుంటే బోనస్ లేకుండా తప్పించుకోవచ్చు. బోనస్ పైసలు ఇవ్వడానికి తప్పించుకోవడానికి వాళ్ళ రైతులను మొత్తం వాళ్ళ బతుకులు నాశనం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. బోనస్ గురించి తప్పించుకోవడానికి ఈ 20 లక్షలు వెనక 1000 కోట్లు వీకినంటాను. ఇప్పటికి 2500 20 లక్షల మెటీరియల్ వెనక 1000 కోట్లు వీకినంటానే. వాళ్ళు ఇచ్చేదంతా ఇంకా 10 కోట్లు. ఇప్పుడు మెల్లమెల్లంగా మీద 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 పని చేస్తున్నారు. మళ్ళా ఇంకో 20 లక్షలు వీక్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇస్తుంది? ఎన్ని లక్షలకు ఇస్తుంది? అలా లాస్ట్గా 5 లక్షలకు 10 లక్షల మెటీరియల్కు బోనస్ పేరు 500 రూపాయలు ఇస్తుంది. ఎంత? 500 కోట్లు, ఎక్కువ 700 కోట్లు అంతే. అంటే ఇంత మూర్ఖత్వము. ఇలా కొనుగోలు ఆలస్యంగా ప్రారంభించడానికి కారణం ఏంటంటే బ్రోకర్ల ద్వారా నాయకులకు పైసలు వస్తాయి, కమిషన్లు వస్తుంది. బ్రోకర్ల ద్వారా కమిషన్ వస్తుంది, ప్లస్ బోనస్ నుంచి తప్పించుకోవచ్చు అనే ప్లాన్ తోని ఇలా రాష్ట్రం ఎంత పెద్ద కుట్ర చేస్తుందంటే ఇప్పటికీ కొనుగోలు ప్రారంభించాల్సింది పోయి ఇప్పటికీ అనేక సెంటర్లు ప్రారంభించకుండా పోనీ మరి రైతులకు పైసలు పడాలంటే ఇప్పటి వరకు ఈ లెక్క ప్రకారమే 20 లక్షల ఈ లెక్క ప్రకారమే లక్ష మెటీరియల్ తీసుకుంటే 220 కోట్ల రూపాయలు అకౌంట్ లో పడాలి. అప్పుడు ఉన్న లెక్క ఫిబ్రవరి 200 ఇక ఇది లెక్కలు ఉన్నది. ఇది ఇప్పటికి ఎంత అంటే 220 కోట్ల రూపాయలు అకౌంట్ లో పడాలి, రైతుల అకౌంట్ లో. వాళ్ళ లెక్క ప్రకారమే ఎంత పడ్డది తెలుసా అన్న? 6,44 లక్షలు పడ్డాయి. 220 కోట్ల అకౌంట్ లో రైతులు ఇప్పటికి పడాలి. పల్లె పడకుండా ఎంత వేసామంటున్నారు? వాళ్ళే 6 కోట్లు వేసామంటున్నారు. ఇదెక్క లెక్కనే లెక్క వాళ్ళదే. మళ్ళీ ఏమంటారు దానికి? బయట ఎవరైనా మాట్లాడితే దాన్ని సూచనలు తీసుకోకుండా తిడతారు.
ఆ బీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లా తిట్టి ఆయన ఇట్లా వండరిపోయి వీళ్ళకి ఎట్లా అయింది లేదు. ఎంత మూర్ఖత్వం ఒకసారి 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చామని మహారాష్టలో పచ్చి అబద్దాలు చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిందే లేదు, ఎగ్జామ్ పెట్టిందే లేదు, మరి ఎలా 50,000 ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చింది లేదు. ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు వెళ్లి మాట ఇచ్చిండ్రో ఆ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోలీసులను పంపించి ఆ పిల్లల ఈపులు కమిలిపోయేటట్టు కొట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. ఆ పిల్లల్ని అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అడిగిన దానికి ఇవాళ కనీసం సమాధానం చెప్పలేదు. ఈ విషయం ఎందుకో మహారాష్ట్రాలు చెప్పవు. జీవో 29 పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసినా, అడిగితే ప్రశ్నిస్తే ఈపులు వలగొట్టినా అని చెప్పి నువ్వు మహారాష్ట్రలో చెప్పుకునేది ఉండే కదా రేవంత్ రెడ్డి గారు. అవెందుకో చెప్పపోతివి, మరి నిజాలు చెప్పాలి కదా నువ్వు. అంటే ఈ రకంగా అన్ని కూడా అబద్ధాలు. అదేవిధంగా ఆయన వడ్లకు బోనస్ ఇచ్చినా అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు. ఇంకో మాట ఆయన చెప్పడం అయితే అంటే ఏ ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు. అంటే ఇలా వడ్లకు బోనస్ అన్నాడు, 500 రూపాయలు బోనస్ అన్నాడు. నిజంగా ఈరోజు పరిస్థితి ఏంది? మా ప్రభాకర్ అన్న నిన్న కల్లాలకు పోయినరు. అదేవిధంగా మహబూబ్ నగర్లో మా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న కల్లాలకు పోయినరు. ఎక్కడ కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు. బోనస్ అటుంచండి, అసలు వడ్లు కూడా ఈ ప్రభుత్వం ఎంఎస్పీకి కొనకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 1800, 1900కే వడ్లు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నువ్వేమో అన్ని వడ్లకు బోనస్ ఇస్తున్నా, ఎంఎస్పీ ప్లస్ బోనస్ అని గొప్పగా చెప్పినావు. ఇక్కడ ఎంఎస్పీ రాని పరిస్థితి ఉన్నది ముఖ్యమంత్రి గారు. ఇలా ఎక్కడ రోడ్ల మీద చూసినా వడ్లే. రేవంత్ రెడ్డి గారి అసమర్థ పాలనకు రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే సాక్ష్యం. రోడ్ల మీద ఉన్న వరి కుప్పలే నీ అసమర్థతను ఎత్తి చూపుతున్నాయి రేవంత్ రెడ్డి గారు. నువ్వేం అడవి బోగస్ మాటలు చెప్తున్నావు, బోనస్ ఇచ్చినాను. అన్ని అబద్ధాలు. రైతులకు బోనస్ బోగస్ చేసిండు, రైతు బంధు రాకుండా చేసిండు, వ్యవసాయ కూలీలను మోసం చేసిండు, కౌలు రైతుల్ని మోసం చేసిండు. అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఇంకొక వైపు మహారాష్ట్రలో మేనిఫెస్టో పెట్టిండ్రు. ఆ మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే ఇది మహారాష్ట్ర మేనిఫెస్టో. ఇందులో ఏమంటున్నారంటే మహిళలకు హర్ మహీనే 3000 రూపాయ. మరి తెలంగాణలో నేను మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తా అని చెప్పినావు కదా. మహాలక్ష్మి కింద తెలంగాణ మహిళలకు ఇస్తానన్న 2500 ఇయ్యలేదు, కానీ మహారాష్ట్రలో 3000 ఇస్తామని చెప్పి అక్కడి మహిళల్ని కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రుణమాఫీ చెయ్యనే లేదు, కానీ మహారాష్ట్రలో 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మహారాష్ట్ర రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇక్కడ చేస్తానన్న 2 లక్షలే కాలే. ఇప్పటికీ మొదటి రోజు చేస్తానన్న 2 లక్షలు ఇక్కడ కాలేదు. మహారాష్ట్ర రైతులకు 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అక్కడ చెప్తా ఉన్నది. నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. మరి తెలంగాణ నిరుద్యోగులకు కూడా 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా. ఆ నిరుద్యోగ భృతి ఏమైంది అని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇచ్చిన 4000 భృతి ఇక్కడ మోసం చేసి ఆ యువతకి ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యక మళ్ళీ ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ యువతను మోసం చేయడానికి 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అక్కడ కూడా ఈరోజు మాటలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎన్నికల ముందు హామీలు ఇచ్చుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఎగబెట్టుడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. అంటే గెలిచేదాకా గ్యారంటీలు, గెలిచినాక గ్యారంటీలన్నీ గ్యారేజ్కే పోతాయి. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులు అదే చట్టం ముందు నిలబడక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవల్లు సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వారితో ఆ పని చేయించిన నేతలెవరిని వదిలిపెట్టబోమన్నారు. సుధారాణి కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్ ఒక కేస్ రిపీట్. సుధారాణి కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్ ఒక కేస్ స్టడీ అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవల్లు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మార్గమైన ఈ పరిస్థితుల్లో మిగిలింది మీకంతా తెలుసు. మిగిలినటువంటి కొద్ది మీడియా, ప్రజల పక్షాన్ని నిలబడే మీడియా నీ కూడా
కేబుల్ ఆపరేటర్స్ ద్వారా ప్రసారాలు ప్రజలకు చారనీయకుండా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఆ పరిస్థితుల్లో ఎంతో కొంత ఆశ ఉండేది. ఈ యొక్క సోషల్ మీడియా మాత్రమే మిగిలింది. ఈ సోషల్ మీడియా చంద్రబాబు కొరకరాని కొయ్యగా తయారైంది. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ కాదు. ఎవ్వడు కూడా ఏ విధమైనటువంటి అభిప్రాయం ప్రభుత్వం మీద ఏర్పడ్డా వారి యొక్క ప్లాట్ఫామ్స్లో ప్రజల దృష్టికి తీసుకుపోతా వచ్చారు. దీన్ని ఈ ఒక్కటిని కూడా ఈ సోషల్ మీడియా అనే వ్యవస్థను కూడా సర్వనాశనం చేసి, గొంతు నొక్కేసి, భయపెట్టి, కేసుల్లో ఇరికిచ్చి, కర్కశంగా పోలీసు వారి బూట్లతో నలిపేసి ఆ పరిస్థితి తీసుకొస్తున్నటువంటి గత వారం 10 రోజులుగా మీకు అందరికీ తెచ్చిన విషయం. ఈరోజు సోషల్ మీడియానే కదా ఈ ప్రభుత్వం ఈ పని చేస్తుంది అనుకోబాకండి. ఇదే విధంగా గత హిట్లర్ ప్రభుత్వంలో కూడా జర్మనీలో అప్పుడు ఒక కవి రాస్తాడు, ఇఫ్ ది గెస్టాపో, ఇఫ్ ది నాజీస్ కమ్ అండ్ అరెస్ట్ మీ అండ్ సెంట్ ది కమ్యూనిస్ట్ టు ది గ్యాస్ చేంబర్స్, నేను కమ్యూనిస్ట్ కాదు కదా అని గమ్మును చూస్తున్నటువంటి పక్కన వాళ్ళు అయిపోయిన తర్వాత హీ వాజ్ ఆఫ్టర్ సోషలిస్ట్. పక్కవాడు మూడోవాడు నిలబడ్డాడు, నేను సోషలిస్ట్ కాదు కదా, అతన్నే కదా తీసుకుపోయి గ్యాస్ చేంబర్లో చంపేయబడ్డాడు అనుకుంటే, దెన్ దే కేమ్ ఫర్ అ ట్రేడ్ యూనియనిస్ట్. ట్రేడ్ యూనియనిస్ట్ పక్కన నిలబడ్డాడు, నేను ట్రేడ్ యూనియనిస్ట్ కాదు కదా, వాళ్ళనే కదా తీసుకుపోయి అంతం చేసేదనంటే, లాస్ట్లీ దే కమ్ టు మీ. నా దగ్గరికి వచ్చిన రోజు నా వెనక ఎవడు ఉండడు, నా పక్క చూసేవాడు ఉండడు. మీడియా మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కొక్క సెక్టార్ని కూడా ప్రజాస్వామ్య పరిస్థితిలో బ్రతకనీయనటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మిగిలింది నేను చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వార్ ఫుటింగ్గా అక్రాస్ ది స్టేట్ రాష్ట్రం అంతా కొన్ని వందల వేల మందికి నోటీసులు ఇచ్చి కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి, నేను చిన్నప్పుడు ఎమర్జెన్సీ అనేది చూశాను, 1977లో విన్నాను, కొద్దిగా గుర్తుంది. ఇందిరాగాంధీ కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా ఇంత దుర్మార్గంగా, ఇంత కర్కశంగా ప్రజల గొంతు నొక్కినటువంటి పరిస్థితి ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా జరగలేదు. ఈ రాష్ట్రంలో అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రన్ అవుతుంది. ఎమర్జెన్సీ అని పేరు పెట్టుకోకుండా ఎమర్జెన్సీ అనే 10 అంతలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నడుపుతున్నాడు. కారణం ఒక్కటే, ఎవరైనా తన పరిపాలన గురించి, వారు చేసే దమనకాండ గురించి, వారు చేసే దుశ్చర్యల గురించి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తారని చెప్పి భయంతో వారు ఈ విధంగా ప్రతి ఆర్గన్ ఇన్ ది మీడియా దాన్ని కర్కశంగా పోలీసు వారి బూట్లతో తొక్కేస్తున్నాడు. ఇది మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం కాదు అని మేము ఎంత అరిచినా కూడా అది ప్రజాస్వామ్యవాది అయితేనే వాళ్ళకి రుచిస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రజాస్వామ్యవాది కాదు కదా, కాబట్టి వాళ్ళకేమిది చెవులకి ఎక్కదు. కానీ ఒక్కటి చెప్తున్నా, ఈ మీడియా, ఈ ప్రజలు బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు బలమైన వెన్నుపోటు పడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చి 1 సంవత్సరం పూర్తయినా ఇప్పటిదాకా ఒక అడుగు ముందుకు పడలేదని అన్నారు. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన విమర్శించారు. హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన రేవంత్ బీసీ బిడ్డలకు క్షమాపణలు చెప్పాలన్నారు. అందుకే నేను అంటున్నా, 60 ఏళ్లు ఎంతమంది అడిగినా కనీసం ఓబీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టలేదు కేంద్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని అడిగినా 14 దాకా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నా, 10 ఏళ్లు అక్కడ ప్రభుత్వంలో ఉన్నా కేసీఆర్ డిమాండ్ చేసినా, ఎవరు డిమాండ్ చేసినా బేఖాతరు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కులగణన మీద కూడా, వీళ్ళ చిత్తశుద్ధి మీద కూడా మాకు అనుమానం ఉంది. మాకే కాదు, ప్రజలకు అనుమానం ఉంది. ప్రజలు అడుగుతున్నారు, నేను చెప్తా, మొత్తం 75 ప్రశ్నలకు సమాధానం చెప్తా. ఎందుకు చేస్తుండ్రు ఇది అని అడుగుతున్నారు. పాపం అధికారులు తన సమాధానం లేదు, అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.
ఎందుకు చేస్తున్నావు కులగణన అంటే పాపం వాళ్ళకు కూడా తెలియదు. ఇది కేవలం మహారాష్ట్ర ఎన్నికల్లో, పక్కన మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి, అందులో రాజకీయంగా లాభం పొందేందుకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అనేది మా స్థిరమైన అభిప్రాయం. ఒకవేళ మేము చెప్పేది తప్పైతే మా అనుమానం నిజం కాకపోతే కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నువ్వే చెప్పినావు, నీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మీ పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చిండ్రు కామారెడ్డికి. అక్కడ మీరు విడుదల చేసింది బీసీ డిక్లరేషన్. ఏం చెప్పిండ్రు మీరు అలా? ఇలా మొత్తం ఉన్నది నేను చదువుతా. 6 నెలల్లో స్థానిక సంస్థలకు ఎలక్షన్లు పెడతా, రిజర్వేషన్లు 42% ఇస్తా అన్నావు. మరి 6 నెలలు కాదు, సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు కులగణన అంటున్నావు, రిజర్వేషన్ల కనీసం మాట మాత్రం మాట్లాడతలేవు. 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడతలేవు. మాకు అనుమానం వచ్చింది మీ చిత్తశుద్ధి మీద. అందుకే పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మత్స్యనాచారి గారి నాయకత్వంలో ఒక పెద్ద బృందం, దాదాపు 35 మంది ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీలు అందరినీ కలిపి తమిళనాడుకు పంపించినాం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తమిళనాడులో 68% రిజర్వేషన్ ఎట్లా అమలవుతుందో అధ్యయనం చేయడానికి మా పార్టీ బృందం పోయి అక్కడ అధికారులతోని, బీసీ కమిషన్ అధికారులతోని, అక్కడ ఉండే చీఫ్ సెక్రటరీ గారితోని, సెక్రటరీలతోని సమావేశమై తమిళనాడులో ఎట్లా దశాబ్దాలుగా 68% రిజర్వేషన్ అమలు చేస్తున్నారో అధ్యయనం చేసి మా పార్టీ నాయకులంతా వచ్చి కేసీఆర్ గారికి రిపోర్ట్ ఇచ్చినారు. సార్ ఇది చేయొచ్చు, చిత్తశుద్ధి ఉంటే చేయవచ్చు, తమిళనాడులో అవుతున్నది, తెలంగాణలో కూడా చేయొచ్చు. మరి కాంగ్రెస్ మీద మనం ఒత్తిడి పెంచాల్సిందే, తప్పకుండా మీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని చెప్పి మరి మన నాయకులందరూ వచ్చి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకే అడుగుతున్నా, మీరు అలా 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే నువ్వు స్థానిక సంస్థల ఎలక్షన్లు పెట్టాలి. పంచాయతీ కావచ్చు, జిల్లా పరిషత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రివేణి సంగమం గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలోనే మక్తల్, నాగర్ కర్నూల్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలను పారిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.